నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలతో మోసం చేసిందని విమర్శించారు। రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలలో అవహేళన జరిగిందని, యూరియా కోసం రైతులు రోజుల తరబడి లైన్లలో నిలబడినా సరిపడా యూరియా అందించలేకపోయారని గుర్తు చేశారు। పత్తి రైతులను కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదని విమర్శించారు। అయితే తండాలు, గ్రామ పంచాయతీల విస్తరణ వంటి ఘనతలను కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ఆయన కొనియాడారు। ఇక అలాగే ఉద్యమ సమయంలో దీక్ష కొనసాగిస్తూ తెలంగాణ సాధించిన నాయకుడు మన కేసీఆర్ అని ప్రత్యేకంగా ప్రశంసించారు। కరీంనగర్ నుంచి ఆయన వరంగల్ నుంచి ఖమ్మం తీసుకొచ్చారు। ఎందుకు తీసుకొచ్చారు అంటే ఖమ్మంలో అయితే మనకి ఇట్లా సేఫ్, ఖమ్మంలో పెద్ద తెలంగాణ వాదం ఉండదు, ఖమ్మంలో అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం అనుకున్నారు। కానీ ఈ తెలంగాణ ఏర్పాటుకి ముఖ్యమైన ఘట్టమైన కేసీఆర్ గారి నిరాహార దీక్షకి అంకురార్పణ ఖమ్మంలో పట్టడం అనేది మన అదృష్టం అని చెప్పినాము। దాని మీద కూడా అనేక విష ప్రచారాలు చేసి ఆ రోజున కేసీఆర్ మూతి దగ్గర బలవంతంగా గ్లాస్ పెట్టి ఆయన అది చేసిండని ఇది చేసిండని చాలా కుట్రలు చేశారు। అయినా కూడా వాటన్నిటికీ విరవకుండా ఇక్కడ నుంచి నిమ్స్ దాకా నిరాహార దీక్షని తీసుకుపోయి కొనసాగించి ఇక రాదు అనుకున్న తెలంగాణ సాధించడం కోసం మరి అడుగుబడిన నవంబర్ 29వ తారీఖు ఏదైతే ఉన్నదో దాన్ని మరి దీక్షా దివస్ అంటారో ఆ దీక్షా దివస్ ని తప్పకుండా రేపు మనం ఈ ప్రజలకి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు చేసిన త్యాగం ఏదైతే ఉన్నదో దాన్ని పదే గుర్తు చేసి కరీంనగర్ మొత్తం స్కెచ్ చేశారు।